ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మ అక్కొచ్చింది. రామ్మి వచ్చి నీ చెల్లెలికి ఏం చెప్పి కన్నీళ్లు తుడుస్తావో, ఆ అమ్మికొచ్చిన కష్టాన్ని ఎట్టా తీరుస్తావో నువ్వే చెప్పు. మధుకి వచ్చిన సమస్యకి ఒకటే సొల్యూషన్ అక్క. జగదాత్రి వెళ్లి ప్రసాద్ అంకుల్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు కేసు వెనక్కి తీసుకోమని జగదాత్రికి చెప్తావో, అత్తింటి మీద ఆశలు వదులుకోమని మీ చెల్లెలికి చెప్తావో నీ ఇష్టం వదినా. మధు ప్రాబ్లంకి సొల్యూషన్ జగదాత్రి కేసు వెనక్కి తీసుకోవడం కాదు కాజీ. వాళ్ళ అత్తింటి వాళ్ళు తనని అన్యాయంగా పుట్టింటికి పంపడం. ఇప్పుడు నేను మాట్లాడాల్సింది మధుతోనో జగదాత్రి వాళ్లతోనో కాదు నిషే. తాళి కట్టిన భార్యని ఏ తప్పు చేసిందని పుట్టింటికి పంపావని వంశీతో మాట్లాడాలి. చెప్పండి కౌశికి గారు. నేను ఏం చెప్పడానికి ఫోన్ చేశాను, ఏం అడగడానికి ఫోన్ చేశానో నీకు తెలుసు కదా వంశీ. దానికి నేను చెప్పబోయే సమాధానం కూడా మీకు తెలుసు కదా. ఏం దలుడు గారు ఇది? మా అమ్మ ఏం తప్పు చేసుండదని దాన్నిట్ట పుట్టింటికి పంపించుండారు. ఈడికొచ్చినప్పటి నుంచి అది ఎంత బాధపడతా ఉండదో మీకు తెలుసా? నా కూతుర్నిట్ట చూడలేకపోతుంటాను. మా నాన్న కూడా ఏం తప్పు చేశారని అన్యాయంగా కేసులు పెట్టారత్తయ్య. మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి మేం కూడా బాధపడుతూనే ఉన్నాం. జగదాత్రి కేసు పెట్టడానికి మాధురికి ఏం సంబంధం ఉంది వంశీ? జగదాత్రి వాళ్ళమ్మ చనిపోవడానికి, ఆవిడ మీద పడిన నిందకి మా నాన్నకి ఏం సంబంధం ఉందని కేసు పెట్టారు వదినా. మా నాన్న పనిచేసిన స్టేషన్లోనే ముద్దాయిగా కూర్చున్నాడు అంటే దాని కారణం మీ ఇంట్లో ఉంటున్న జగదాత్రి కాదా? ఆ జగదాత్రికి కేదార్కి మాకు ఎటువంటి సంబంధం లేదు వంశీ. వాళ్ళకి దిక్కు ముక్కు లేక మా ఇంట్లో ఉంటున్నారు అంతే. సిస్టర్, ఇప్పుడు సమస్య ఎవరికి ఏమవుతారో ఏమవ్వరో అని కాదు, మా ఇంటి పరువుకు సంబంధించి మా నాన్న మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకొని మా నాన్న తిరిగి మా ఇంటికి వచ్చే వరకు మధు మీ ఇంట్లోనే ఉంటుంది. మధు మీ ఇంట్లోనే ఉంటుంది. మధు మీ ఇంట్లోనే ఉంటుంది. మధు మీ ఇంట్లోనే ఉంటుంది. ఏవండి, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నాకు ఇలా మాట్లాడాలని లేదు మధు, కానీ మీ వాళ్ళు నాకు ఇలా మాట్లాడడం తప్ప వేరే ఆప్షన్ ఇవ్వడం లేదు. మా నాన్నని జైలుకు పంపి మా ఇంటి పరువు తీసిన వాళ్లతో నేను కలిసి ఉండలేను, జీవితాన్ని పంచుకోలేను. ఇట్లా మాట్లాడడం అన్యాయం అల్లుడు గారు. దయచేసి నా కూతుర్ని అత్తింటికి తీసుకొని పోండి. ప్లీజ్ అత్తయ్య గారు, మీరు అన్నిసార్లు అడగకండి. నో చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంది. తప్పు చేస్తున్నావు వంశీ. ఏ పాపం తెలియని మధుని బాధ పెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మీరు ఎలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు వదినా, కానీ కేసు వెనక్కి తీసుకుంటేనే మధు తిరిగి మా ఇంటికి వస్తుంది. లేదంటే కలిసి ఉండడం గురించి మర్చిపోమని చెప్పండి. అయ్యో అల్లుడు గారు, మధు ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? నన్ను చావనివ్వండి. ఏందమ్మే, ఏది నువ్వు చేస్తా ఉండే పని? మనిషి అన్న కారంతా ఓపికండాలా? ఈ పొద్దు కాకుంటే రేపు మాట వింటాడు. దానికే ఇట్ట పానాలు తీసుకుంటానంటే ఎట్టా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మరి నన్నేం చేయమంటారు చెప్పండి. వదిన కేసు వెనక్కి తీసుకుంటే తప్ప ఇంటికి తీసుకెళ్ళనని ఆయన అంటున్నాడు. ఇక నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. ఆయన ఆవేశంలో వెళ్ళిపోమన్నారు. కోపం పోయాక వచ్చి తీసుకెళ్తారనుకున్నా,
కానీ ఇంక ఎప్పటికీ తీసుకెళ్లరని, నేను కూడా నీలానే జీవితాంతం పుట్టింట్లో ఉండిపోవాలని నాకు అర్థమైపోయిందక్క. అలా ఏం జరగదు మధు. ఒక 2 రోజులు పోనివ్వు. నేను వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. నన్ను నమ్ము ప్లీజ్. అప్పటిదాకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో నుంచి తీసేయి. నా కూతురు మిమ్మల్ని అభిమానించింది, ఆదరించింది, ప్రేమించుండాది. దానికోసమైనా కేసు వెనక్కి తీసుకో. జరిగిన దాంట్లో నా తప్పే ముందో అర్థం కావట్లేదు, కానీ శిక్ష మాత్రం నాకే పడిందన్నయ్య. ప్లీజ్ వదినతో చెప్పి కేసు వెనక్కి తీసుకోమని చెప్పు. ఆ అమ్మకి ఎట్టా చెప్పుకుంటావో నీ ఇష్టమో, కానీ నిన్ను అన్న అని పిలిచుండది మాధురి. ఈ మాధురి సంతోషం మాత్రము నీ చేతుల్లోనే ఉండదు. నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చావా? కానీ ఏం చెప్పి కన్విన్స్ చేయాలో నాకు తెలియట్లేదు దాత్రి. నువ్వు పడుతున్న బాధ తెలుసు, మోసిన నింద తెలుసు. ఈ అరెస్టు వల్ల నా చెల్లెలు పడబోయే బాధ, మోయబోయే నింద తెలుసు. ఏది మంచో ఏది చెడో నాకు తెలియడం లేదు. ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో కౌశికి అక్క తర్వాత నన్ను సొంత మనిషిలా చూసింది మధునే. నేను రాఖీ కట్టానని యువరాజ్ అన్నయ్య కానీ ఇంట్లో వాళ్ళకని చెప్పకన్నయ్య, మళ్ళీ తిడతారు. నా చెల్లెలి మీద మాట పడనిస్తానా? నీకు ఏ కష్టం వచ్చినా అది ఈ అన్నయ్యని దాటుకుని నీ వరకు రావాలి మధు. ఈ అన్నయ్య నీకెప్పుడు రక్షగా ఉంటాడు. ఈ చేతికి రాఖీ కట్టినప్పుడు ఎప్పటికీ నిన్ను కాపాడతానని ప్రమాణం చేశాను దాత్రి. ఇప్పుడు నీ నుంచే తనని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.